అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అబ్దుల్ రజాక్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తా ఉన్నాను. నిన్న అంటే అక్టోబర్ 10వ తేదీన మనం గత నెల రోజులకు పైగా చేస్తున్న నిరసన కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం స్పందించి చర్చలకు రావాలని చెప్పి ఏపీవీడబ్ల్యూఎస్సీ జేఏసీని ఆహ్వానించింది. దానిలో భాగంగానే నిన్న అక్టోబర్ 10వ తేదీన జిఎస్డబ్ల్యూఎస్ సెక్రటరీ గారి దగ్గరికి మా ఏపీవీడబ్ల్యూఎస్ జేఏసీ బృందం ఆ చర్చలకు హాజరైన వెంటనే సార్ మేము కూర్చున్న వెంటనే కూడా సారు 24వ తేదీన ఏదైతే మనకి మీటింగ్ జరిగిందో మొదటిసారి చర్చలకు పిలిచినప్పుడు దాంట్లో మనకి ఏవేమైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించిన నోట్స్ని కూడా సార్ ముందు పెట్టుకున్నారు. అంతేకాకుండా రాగానే పెన్షన్స్ అక్టోబర్ 1వ తేదీన పెన్షన్స్ మీరు చాలా బాగా పంచారని చెప్పి మనల్ని అభినందించడం జరిగింది. దాని తర్వాత ఇంకా సబ్జెక్టులోకి వచ్చేసరికి మనం ఏదైతే డిమాండ్లతో కూడిన కార్యాచరణ నోటీసుని ప్రభుత్వానికి ఇచ్చామో దాని మీద చర్చించారు. మొదటిగా ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్లకి సంబంధించి మనం డిమాండ్ చేశామో సార్ రెస్పాండ్ అయ్యి నోషనల్ ఇంక్రిమెంట్స్కి సంబంధించి నేను ఫినాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. రెండోసారి నేను మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి దాని క్వాలిటీస్కి సంబంధించి మొత్తం రిజాల్వ్ చేసేసి మరి రెండోసారి ఫైల్ పెట్టాం. ఫినాన్స్ అధికారులతో కూడా మాట్లాడాను. మీ నోషనల్ ఇంక్రిమెంట్స్ వచ్చే విధంగా నేను ప్రత్యేక చొరవ తీసుకుంటానని చెప్పారు. దాంట్లో భాగంగానే 6 years ఇంక్రిమెంట్కి సంబంధించి కూడా ఇది ఫినాన్స్లో ఇది కూడా నేను డీల్ చేసి మాట్లాడతాను అని చెప్పి సెక్రటరీ కాటమనేని భాస్కర్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పదోన్నతులకు సంబంధించి మనం అడిగినప్పుడు దీనికి పదోన్నతులు మన సచివాలయాల శాఖలో 19 వివిధ ఫంక్షనరీలు ఉన్నారు. ఆ శాఖలకి సంబంధించిన మంత్రులు అందరితో కూడా మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ శాఖలో ఉన్న కార్యదర్శులు ప్లస్ మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసి మీ పదోన్నతులపై త్వరితగతిన ఒక పరిష్కారం వచ్చే విధంగా అందరితో కలిసి చర్చించి మీ పదోన్నతులు వచ్చే విధంగా కృషి చేస్తామని అయితే గట్టిగా చెప్పారు. అదే సర్వేస్కి వచ్చేసరికి సర్వేస్ పూర్తిగా అయితే గతంలో మాదిరిగా గతంలో 7-8 సర్వేలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు క్వార్టర్లీ ఒక సర్వే ఉండే విధంగా చేస్తాను. అంతేకాకుండా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ అప్పటికప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్వేస్ మేము ఇబ్బంది అవుతా ఉంది సార్, కొంచెం పబ్లిక్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్తా ఉన్నప్పుడు అంటే దీనికి సంబంధించి ముందు మెసేజ్ అలర్ట్ ఇస్తాం. మనం ఏదైతే ఆర్టీజీఎస్ నుంచి ఒక మెసేజ్ అలర్ట్ ఇస్తాం. ఈ సర్వేకి సంబంధించి మా ఉద్యోగులు మీ దగ్గరకు వస్తారు, ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక మెసేజ్ అలర్ట్ ఇస్తామని అయితే మాత్రం సారు సెక్రటరీ సార్ మా అందరి ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా హాలిడేస్కి సంబంధించి పబ్లిక్ హాలిడేస్ కానివ్వండి, సెకండ్ సాటర్డేస్ సండేస్కి సంబంధించి మీరు ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్షేత్రస్థాయిలో అధికారులు అడిగితే మా సెక్రటరీ గారు చేయొద్దన్నారని చెప్పి క్లియర్గా చెప్పి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ 1-2 daysలోనే ఇస్తామని కూడా ఖచ్చితంగా మా అందరి ముందు చెప్పారు. ఏదైతే దివ్యాంగ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఫీల్డ్ డ్యూటీస్ నుంచి సర్వీస్ నుంచి ఎగ్జిస్ట్మెంట్ ఇస్తున్నామని చెప్పి తెలపడం జరిగింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ మొదటగా స్పౌస్ కేటగిరీ వాళ్ళకి ఇస్తాం, నెక్స్ట్ మ్యూచువల్ కేటగిరీ వాళ్ళకి ఇస్తామని అయితే చెప్పారు. ఏదైతే లీవ్స్ కోసం ఒక లీవ్ అప్లోడ్ చేయాలంటే సీఎల్ కోసం అయినా కానివ్వండి, ఈఎల్ కోసం అయితే 4-5 అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ అని చెప్పి మనం అడిగినప్పుడు సార్ దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి మనం మీరు లీవ్కి అప్లై చేసిన 24 గంటల్లో కన్సర్న్ అప్రూవ్ అథారిటీ అప్రూవ్ చేయకపోతే వెంటనే ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యి మీకు మెసేజెస్ వచ్చే విధంగా మేము సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తామని చెప్పి మా అందరికి చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్స్ని మీకు అందుబాటులోకి తెస్తాం. ఎందుకు మేము అడిగాం సార్ సర్వే ఇంక్రిమెంట్లు ఎప్పటికప్పుడు రావట్లేదు, మా ఉద్యోగులకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటా ఉన్నారు. అదేవిధంగా లీవ్స్ క్రెడిట్ చేయట్లేదంటే ఈఎస్ఆర్ పెడతాం, ఆటోమేటిక్గా మీకు లీవ్స్ క్రెడిట్ అవుతాయి ప్రతి సంవత్సరం యాజ్ యూజువల్గా ఇంక్రిమెంట్లు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదని అయితే చెప్పారు. అదేవిధంగా ఒకటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయండి సార్ ఎంప్లాయీస్లో ఒక మానసిక ఉల్లాసం కోసం అంటే డిసెంబర్లో కండక్ట్ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ట్రైనింగ్ సెషన్ కూడా మన జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్కి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అయితే కానివ్వండి, సీసీఏ రూల్స్ మీద అయితే కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయితే మీద కానివ్వండి, సరే ట్రైనింగ్ సెషన్ ఇవ్వండి సార్ అంటే ఖచ్చితంగా ఇస్తానని అయితే చెప్పారు. మల్టిపుల్ బాసిజం సిస్టమ్ లేకుండా 3 tier స్ట్రక్చర్ని తీసుకొని వస్తాం. చాలా మార్పు ఉంటుంది. 3 tier స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక సింగిల్ కంట్రోల్లోనే మన సచివాలయ శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా పనిచేస్తారు అని చెప్పారు. 3 tier స్ట్రక్చర్ కూడా ఖచ్చితంగా నవంబర్ 15వ తేదీలోపు తీసుకొని వస్తామని అయితే మా అందరికీ అక్కడ ఉన్న హాజరైన ప్రతినిధులకు చెప్పారు. సీనియారిటీ లిస్టులు కూడా కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్లకి మేము లేఖ రాస్తాం, సీనియారిటీ లిస్టు కూడా విడుదలయ్యే విధంగా చూస్తామని చెప్పారు. అదేవిధంగా మేము అడిగాం సార్ మా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయండి అంటే ఖచ్చితంగా ప్రతి నెలకి ఒకసారి ఉద్యోగ
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అయితే మా ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి జియో 523 ఉంది సార్. అది దానివల్ల వార్డు సచివాలయ ఉద్యోగులు నష్టపోతారు. నెక్స్ట్ ఇమీడియట్ ప్రమోషన్కి 1 లేదా 2 ఇంక్రిమెంట్ల తేడానే ఉంది అంటే రివైజ్ చేద్దాం. ఖచ్చితంగా పదోన్నతుల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఈ అంశాన్ని వాళ్ళ దగ్గర ప్రస్తావిద్దాం. 523 రివైజ్ చేసే విధంగా కృషి చేస్తానని అయితే చెప్పారు. జియో 423 శానిటేషన్ ఉద్యోగులకి మార్నింగ్ 4:30కి ఫీల్డ్లోకి వెళ్లాల్సి వస్తుంది సార్. మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామని సార్ అని కూడా చెప్పాం. ఈ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకి ఎడ్యుకేషన్ అనేటువంటిది రిమూవ్ చేశారు సార్. అది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. అది వీలైనంతగా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఉండే విధంగా సహకరించాలి సార్ అని కూడా చెప్పాం. ఏదైతే మన వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అదేవిధంగా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ టాయిలెట్ ఫోటోస్ తీస్తా ఉన్నారు పాఠశాలలో. అప్పటి వరకు ఇది టీచర్స్ చేసిన డ్యూటీ సార్. మనకి అసైన్ చేశారు అంటే ఇది నేను గౌరవ నారా లోకేష్ గారితో మాట్లాడి దీని మీద కూడా నేను నిర్ణయం తీసుకుంటానని అయితే చెప్పారు. ఇంకా చివరిగా వచ్చేసరికి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ప్రమోషన్ కోసం చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నిన్న మీటింగ్ జరిగేది. క్యాబినెట్ ఉండడం వల్ల జరగలేదు. మళ్ళీ రివైజ్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి ఈ ఇద్దరు కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించే విధంగా ప్రయత్నిస్తాం. అందరికి కూడా ఒక టైం బాండ్లోనే ఇస్తామని చెప్పారు. గతంలో కూడా మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో 24వ తేదీన మనకు చర్చలకు పిలిచినప్పుడు కూడా ఇదే అంశాల మీద హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా హామీ ఇచ్చారు. మేము క్షేత్ర స్థాయిలో ఉన్న మా ఉద్యోగులకి మాకు జరిగిన చర్చలకు సంబంధించిన సంభాషణ ఏదైతే ఉందో మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ రూపంలో రావాల్సిన అవసరం ఉంది సార్. అప్పుడే క్షేత్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా మా మధ్య జరిగిన చర్చలు ఏంటో తెలుస్తుంది. ఏది ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేటువంటిది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో పొందుపరిస్తే బాగుంటుంది సార్ అని చెప్పగానే ఖచ్చితంగా లాస్ట్ సారికి ఇప్పటికి అదే డిఫరెన్స్ వచ్చింది మనకి. ఖచ్చితంగా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇవ్వండి అని చెప్పి అక్కడే ఉన్న సచివాలయాల శాఖ డైరెక్టర్ గారికి, అక్కడే ఉన్న అడిషనల్ కమిషనర్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ పాయింట్ ఎలా రాయాలో కూడా క్లియర్ కట్ గా చెప్పారు. సెక్రటరీ సార్ మాత్రం ఖచ్చితంగా మాకు అక్కడ డిస్కషన్ లో దాదాపు 1.5 hours డిస్కషన్ జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. ఏమేం చేయాలి, మీరు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ప్రతిదీ నేను పట్టించుకోవడానికి ఉన్నాను. నేను డైరెక్ట్ ఏ సమస్య ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళి మీ సమస్యను పరిష్కరించే ఆ ర్యాప్ నాకు ఉంది. నేను ముందుకు తీసుకుని వెళ్ళి పరిష్కరిస్తాను. మీరు నిరసన కార్యక్రమాలకు వెళ్ళకండి అంటే ఖచ్చితంగా సార్ మీరు కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కనుక ఖచ్చితంగా ఇస్తే మా ఉద్యోగుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని, మా సభ్య సంఘాల అభిప్రాయాలు తీసుకొని మేము తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాలనే ఉద్దేశం కాదు, కానీ గడిచిన 6 సంవత్సరాల నుంచి ఉద్యోగుల సమస్యలు కానీ మిగిలిపోయాయి. దీని మీద పరిష్కారం కొరకు మాత్రమే మా యొక్క నిరసనను తెలియజేస్తున్నామని చెప్పాం. సార్ కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇస్తామని చెప్పి ఇవ్వమని చెప్పి అక్కడ ఉన్న డైరెక్టర్ గారికి ఆదేశించారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, అక్కడ ఉన్న డైరెక్టర్ గారు ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో కేవలం ఒక 5 ఇన్ని పాయింట్స్ చేస్తామని చెప్పి సెక్రటరీ గారు మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో పొందుపరచండి అని చెప్తే కేవలం డైరెక్టర్ గారు, సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు కేవలం ఒక 5-6 పాయింట్లకు సంబంధించి మాత్రం దాంట్లో పెట్టి మిగిలిన ఏమేమైతే చేస్తారో అనేటువంటిది దాంట్లో ప్రస్తావించలేదు. ముఖ్యంగా దాంట్లో పెట్టింది నోషనల్ ఇంక్రిమెంట్లకు సంబంధించి మేము ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. కానీ మాకు సెక్రటరీ సార్ చెప్పింది ఏంటంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ కి సంబంధించి నేను ఫైనాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను, ఆ ఫైల్ అప్రూవ్ అయ్యే విధంగా కృషి చేస్తానని కూడా చెప్పారు. దాంట్లో ఆ విషయాన్ని పొందుపరచలేదు. పదోన్నతుల కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో ఇచ్చారు. అదేవిధంగా డిజేబుల్ పర్సన్ కి ఫీల్డ్ డ్యూటీస్ ఎగ్జెప్షన్ కు సంబంధించి ఇచ్చారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ స్పౌస్ కేటగిరీ ఇస్తామని అయితే చెప్పారు. కానీ మాతో జరిగిన చర్చల్లో స్పౌస్ తర్వాత మ్యూచువల్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విషయాన్ని పొందుపరచలేదు. అదేవిధంగా ఈఎస్ఆర్ ఇస్తామని కూడా ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో చెప్పారు. ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తామని మాత్రం చెప్పారు. ఇంకా కేవలం ఒక 6 అంశాలు మాత్రమే ప్రస్తావించారు. సెక్రటరీ సార్ గారు దగ్గరుండి మాతో దాదాపు ఒక 15-16 అంశాల మీద సానుకూలత వ్యక్తం చేసి ఇవన్నీ కూడా మనం చేస్తామని చెప్పినవన్నీ కూడా మినిట్స్ ఆఫ్ ది మినిట్ రూపంలో ఇవ్వండి, ఉద్యోగులకు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్తే డైరెక్టర్ గారు కేవలం 6 అంశాలకు సంబంధించిన విషయాలపై ఇవ్వడం ఏంటి? కేవలం ఇచ్చిన మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. డైరెక్టర్ గారితో సెక్రటరీ గారితో జరిగిన చర్చలకు ఏదైతే ఉన్నాయో 90 నిమిషాల పాటు చర్చ జరిగితే కేవలం 10-15 నిమిషాలకు సంబంధించిన మినిట్స్ మాత్రమే మీరు ఇచ్చారు. ప్రతిదీ నోట్ చేసుకోమని చెప్పారు. ముఖ్యంగా
ఈ హాలిడేస్కి సంబంధించి నో వర్క్, వాళ్ళకి మీరు ఎటువంటి డ్యూటీస్ చేయాల్సిన అవసరం లేదు, దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్తే మీరు నోట్ చేసుకున్నారు కూడా. నోట్ చేసుకొని కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో పొందుపరచలేకపోయారు. సర్వేస్కి సంబంధించి క్వార్టర్లీ ఒకసారి ఉండేలా మనం ఏర్పాటు చేస్తాం, కన్సాలిడేటెడ్ చేసి, అంటే 3 నెలలకు ఒకసారి ఉండేలా కన్సాలిడేట్ చేసి అని చెప్తే మీరు ఆ పాయింట్ కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో పొందుపరచలేకపోయారు. సర్వేస్ ముందు మెసేజ్ అలర్ట్ మాత్రం ఇస్తా ఉన్నది అదొక్కటే పెట్టారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయితే మేము ఖచ్చితంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పాం. వీటన్నిటిని కూడా క్వార్టర్లీ ఒకసారి మాత్రమే సర్వేస్ ఉంటాయి అని చెప్పి సెక్రటరీ గారు చెప్తే ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో మీరు ఎందుకు పెట్టలేకపోయారు? అంటే ఉద్యోగ సంఘ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి సెక్రటరీ గారి దగ్గర ఇన్ని అంశాల మీద మేము సానుకూలత తెచ్చుకుంటే మీరు కేవలం 5-6 అంశాలనే డైరెక్టర్ గారు పొందుపరిచి ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ రావడానికి గ్రామాడ సచివాలయ శాఖ డైరెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు అనేటువంటి వాస్తవ విషయాన్ని నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామాడ సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే లీవ్స్ ఆటోమేటిక్ అప్రూవ్కి సంబంధించి మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు సెక్రటరీ కాటమనేని భాస్కర్ గారు. మీరు అది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో పెట్టలేదు. ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం డిసెంబర్కి ఖచ్చితంగా అని చెప్పారు, అది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ పెట్టలేదు. 6 years ఇంక్రిమెంట్కి సంబంధించి అది చాలా ఈజీ ప్రొసీజర్. మిగిలిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదో విధంగా అయితే జరుగుతుందో మన కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ అయిన సిస్టమ్ కాబట్టి మనం ఫినాన్స్ అధికారులతో మాట్లాడి అది ఈజీగా చేయించవచ్చు. ఏదైతే కొంచెం టైం ల్యాక్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు, ఈ పదోన్నతులే కొంచెం ఒక నెల అటుగా ఇటుగా జరుగుతాయి. మిగిలిన అంశాలు మాత్రం ఖచ్చితంగా వితిన్ డేస్లోనే నేను చేసేస్తానని చెప్పి సెక్రటరీ గారు మా అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరికీ హాజరై చెప్తే మీరు కేవలం 5-6 సంబంధించిన అంశాల మీదే ఇచ్చారు. ఇంకోటి మల్టిపుల్ బాసిజం మీద 3 days స్ట్రక్చర్ మీద మీరు దానికి మీద సంబంధించి చెప్పలేదు. సీనియారిటీ లిస్ట్ ఇస్తామని చెప్పి అయితే చెప్పారు. కన్సర్న్ డిపార్ట్మెంట్లకి హెచ్ఓడీలకి లేఖ రాయండి అని చెప్పారు, అది మెన్షన్ చేయలేదు. మంత్లీ మీటింగ్ ఖచ్చితంగా నేనే స్ట్రెస్ చేసి అడిగాను వెళ్ళేటప్పుడు కూడా, సార్ మంత్లీ ఒకసారి మీటింగ్ పెట్టాలి సార్, ఖచ్చితంగా మా ఇష్యూస్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను సార్ అంటే ఖచ్చితంగా మంత్లీ మీటింగ్ అది కూడా మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో రాయమన్నారు. మీరు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. పెన్షన్స్ని మమ్మల్ని అభినందించారు, పెన్షన్స్ ఇచ్చారు, దాని పట్ల మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ అంటే జరిగిన వెళ్ళిన నిమిషం నుంచి చివరి నిమిషం వరకు జరిగిన చర్చల్లో భాగంగా ప్రతిదీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇవన్నీ పెట్టకుండా కేవలం ఒక 5-6 అంశాలనే ఏదో దానికో అది కూడా అస్పష్టతగా ఇచ్చి మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన తీరు కాదు. దీనివల్ల ఉద్యోగుల్లో కూడా తీవ్ర గందరగోళానికి ఏర్పడిన వాస్తవ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి జియో 523 రివైజ్ మీద కూడా చెప్పలేదు. టాయిలెట్ ఫోటోస్ మినిస్టర్ గారితో లోకేష్ గారితో మాట్లాడి నేను ఆ విషయం మీద సానుకూల నిర్ణయం తీసుకుని వస్తాను, టాయిలెట్ ఫోటోస్ ఎగ్జెప్షన్ ఇప్పిస్తానని చెప్పారు. దాని మీద కూడా మీరు మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో పెట్టలేదు. ఇది ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి సిఎస్ గారితో మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. దాని మీద మీరు ఎలాంటి మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో పెట్టలేదు. అంటే కేవలం 90 నిమిషాలు 100 నిమిషాల పైగా చర్చలు జరిగితే మీరు 10 నిమిషాలకు సంబంధించినవి మాత్రమే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో ఇచ్చారు. దీనివల్ల కేవలం రాష్ట్రంలో మేము ఒకవైపు ప్రభుత్వాన్ని ఇటు మా ఉద్యోగుల్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో మీ ముందుకు వెళ్తా ఉంటే మీరు ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య విపరీతమైన గ్యాప్ రావడానికి గ్రామాడు సచివాలయాల శాఖ డైరెక్టర్ గారు వ్యవహరిస్తున్న ఆయన తీరు ఆ విధంగా ఉండేటటువంటిది నేనైతే ఆరోపిస్తా ఉన్నాను. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో కూడా అస్పష్టత ఉంది. దీన్ని ఖచ్చితంగా రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా మేము సెక్రటరీ గారిని, గౌరవ సెక్రటరీ కాటమనేని భాస్కర్ గారిని కూడా మేము త్వరలో కలుస్తాం. సార్ మీరు అడిగిన ఇన్ని అంశాల మీద దాదాపు 16-17 అంశాల మీద మీరు స్పష్టత ఇస్తే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో 5-6 అంశాల మీద సచివాలయ శాఖ డైరెక్టర్ గారు ఇచ్చారని చెప్పి డైరెక్టర్ గారు ఇచ్చిన మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ మీద అభ్యంతరం తెలుపుతూ మీరు రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కోసం గౌరవ సెక్రటరీ గారిని కలుస్తాం వచ్చే 2-3 రోజుల్లోనే. ఇంకొకటి మొత్తం నేను ఆరోపిస్తా ఉన్నాను, గ్రామాడ సచివాలయాల శాఖ మీ ప్రభుత్వానికి కూడా నేను గతంలో అప్పీల్ చేశాను, మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను. సచివాలయాల శాఖ డైరెక్టరేట్లో ఒక్క ఐఏఎస్ అధికారి కూడా లేదు. ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, సరైన అధికారి లేకపోవడం వల్ల ఉద్యోగులపై కూడా ఇంత తీవ్రమైన పని ఒత్తిడి భారం పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ డైరెక్టరేట్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని మీరు నియమించాల్సిన అత్యవసర ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఏదైతే మీరు కనుక రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కనుక ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి మీ సెక్రటరీ గారిని కోరుతాం. లేకపోతే ఇవ్వని పక్షంలో ఈ డైరెక్టర్ గారిని కూడా తొలగించాలి. ఈ డైరెక్టర్ గారికి బదులుగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఖచ్చితంగా గ్రామాడ సచివాలయ శాఖ డైరెక్టర్ గా నియమించాలి అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ని కూడా మా ఇప్పుడు ఇచ్చిన కార్యాచరణ డిమాండ్ తో పాటు ఆ డిమాండ్ ని కూడా మేము యాడ్ చేసుకుని ముందుకు వెళ్తాం. ఏదైతే రాని పక్షంలో మీరు కనుక ఏదైతే మీ ప్రభుత్వం ఏదైతే నిన్న సెక్రటరీ గారితో జరిగిన చర్చలు ఏదైతే ఉన్నాయో మేము చాలా వరకు మీ సంతృప్తి వ్యక్తం చేశాం.
ఏదైతే మేము ఒక 7-8 డిమాండ్లు వస్తే దాదాపు 5-6 డిమాండ్ల మీద సెక్రటరీ గారు ఒక స్పష్టత ఇచ్చి ఈ విధంగా ఒక టైం బాండ్తో మేము చేస్తాం, ఏది అగ్రీడా ఏది మనం అండర్ ప్రాసెసా ప్రతిదీ చెప్పారు. మీరు ఆ విధంగా మినిట్స్ తయారు చేయాల్సింది పోయి మీకు అనుకూలంగా మీరు ఇచ్చి మా అక్కడున్న సెక్రటరీ గారికి అక్కడ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో యొక్క అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఈ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో పొందుపరచకపోవడం తీవ్రమైన అభ్యంతరాన్ని నేను వ్యక్తం చేస్తూ, ఈ విధంగా కాకుండా ఖచ్చితంగా రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇవ్వని పక్షంలో మేము అక్కడ ఉన్న ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుని అదే విధంగా మా గ్రామ వార్డు సచివాలయం మా జేఏసీలో ఉన్న సభ్య సంఘాల అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా ఏదైతే కార్యక్రమం అది ముందుకు తీసుకొని వెళ్తాం అనేది చెప్పి నేను ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఏదైతే సానుకూలం వ్యక్తం చేసిందో ఏదైతే స్పష్టత ఇచ్చిందో ప్రభుత్వం అది సెక్రటరీ గారు ఆ అంశాలపై మీద కూడా మేము గట్టిగా మా దగ్గర ఒక అంశాలను ప్రస్తావిస్తూ డైరెక్టర్ గారు ఇంకొక ప్రస్తావించిన అంశాలన్నీ కాకుండా కొన్ని మాత్రమే ఇవ్వడం పట్ల నేను మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా, అక్కడ ఆ సమావేశంలో దాదాపు 3 అధికారులు 7 సంఘాల ప్రతినిధులు 7 అంటే దాదాపు సెక్రటరీ గారితో కలిపి 11 మంది ఇన్సైడ్ మీటింగ్ లో ఉంటే మీకొక్కళ్ళకే చెవులు వినిపించాయని మీకు ఇష్టానుసారం మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇచ్చుకుంటా పోతే మిగిలిన అక్కడ కూర్చున్న 7-8 మంది సంఘాల ప్రతినిధులంతా మమ్మల్ని మీరు కించపరిచినట్టు చేసినట్లే కదా. ఈ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ వల్ల కూడా మళ్ళీ చెప్తా ఉన్నా తీవ్రమైన అభ్యంతరకరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రివైజ్డ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి డైరెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.